ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతి శ్రీ లక్ష్మీనారాయణ స్వామి సన్నిధిలో శ్రీ పెరి ఆళ్వార్ల తిరునక్షత్రోత్సవాలు. ఘనంగా శ్రీ గోవిందరాజస్వామికి పెరి ఆళ్వార్లకు స్నపన తిరుమంజనం. నందలూరులో శ్రీ సోమనాథ స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం. ఆలయ ప్రాంగణంలో ఆగమోక్తంగా ధ్వజారోహణం. అహోబిలం క్షేత్రంలో ఘనంగా సుదర్శన జయంతి. ప్రహ్లాద వరదుని సన్నిధిలో సుదర్శన నారసింహ యాగం. రేపటి నుండి శ్రీ గోవిందరాజస్వామి వారికి జ్యేష్ఠాభిషేక మహోత్సవాలు. తిరుపతిలో టీటీడీ విస్తృత ఏర్పాట్లు, ప్రత్యేక కథనం. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం దక్షిణ మాడవీధిలో కొలువైన శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి ఆలయంలో పెరి ఆళ్వార్ తిరునక్షత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జూన్ 26వ తేదీ నుండి జూలై 4వ తేదీ వరకు 10 రోజుల పాటు తిరుపతిలో పెరి ఆళ్వార్ల తిరునక్షత్ర మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తమిళనాడు రాష్ట్రం శ్రీవిల్లిపుత్తూరు అనే దివ్య దేశంలో తమిళ నెల ఆనిమాసం స్వాతి నక్షత్రంలో పెరి ఆళ్వార్ అవతరించారు. అగాధ భగవద్భక్తి సింధువులైన ఆళ్వార్లలో పెరి ఆళ్వార్ ఒకరు. శ్రీవిల్లిపుత్తూరులో చక్కని ఉద్యానవనం ఏర్పాటు చేసి ప్రతి నిత్యం పెరి ఆళ్వార్ శ్రీరంగనాథ స్వామి వారికి పుష్పమాలను సమర్పించేవారు. పెరి ఆళ్వార్కు విష్ణు చిత్తుడు, భట్టనాథుడు అనే నామాలు కూడా ఉన్నాయి. ఇక తిరుపతిలో టీటీడీ ఆధ్వర్యంలో జరుగుతున్న పెరి ఆళ్వార్ తిరునక్షత్రోత్సవాల్లో భాగంగా చివరి రోజైన శనివారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారు సర్వాలంకార భూషితులై తిరుచిపై కొలువుదీరి మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి ఆలయానికి చేరుకున్నారు. అక్కడ ప్రత్యేక వేదికపై స్వామి అమ్మవార్లను, పెరి ఆళ్వార్లను, ప్రతివాద భయంకర్ అన్నన్లను వేంచేపు చేశారు. పెరి ఆళ్వార్ తిరునక్షత్రోత్సవాల సందర్భంగా శ్రీ వైష్ణవులు, ఆచార్య పురుషులు తిరుపతి నరసింహ తీర్థంలోని పవిత్ర జలాలను తీసుకుని పాత హుజూర్ ఆఫీస్ వద్దకు చేరుకున్నారు. అక్కడ ఏనుగు అంబారీపై పవిత్ర జలాన్ని ఉంచి ఊరేగింపుగా మాడవీధులలో ప్రదక్షిణగా శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయానికి చేరుకున్నారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత గోవిందరాజస్వామి వారికి పెరి ఆళ్వార్, ప్రతివాద భయంకర అన్నన్కు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. చివరిగా టీటీడీ పెద్దజీయస్వామి, చిన్నజీయస్వాముల ఆధ్వర్యంలో సేవాకాలం శాతుమొర జరిపారు. ఈ రోజు సాయంత్రం జరిగే తిరుచి ఉత్సవంతో పెరి ఆళ్వార్ తిరునక్షత్రోత్సవాలు వైభవంగా ముగియనున్నాయి. కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. గొడుగుల నీడల గోవిందరాజు, గుడిగొన్న పడగేల గోవిందరాజు, గొడుగుల నీడల గోవిందరాజు, గుడిగొన్న పడగేల గోవిందరాజు, కుడి
ఎడమ కాంతల గోవిందరాజు కుడి ఎడమ కాంతల గోవిందరాజు కొడిసాగే పౌజుల గోవిందరాజు కొడిసాగే పౌజుల గోవిందరాజు కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు కొల కొల నేగి వచ్చే గోవిందరాజు కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు గొప్ప గొప్ప పూదండల గోవిందరాజు గొప్పేటి వింజామరల గోవిందరాజు గొప్ప గొప్ప పూదండల గోవిందరాజు గొప్పేటి వింజామరల గోవిందరాజు. తిరుపతిలోని అలిపిరి పాదాల మండపం శనివారం భక్త శోభితంగా కనువిందు చేసింది. వారాంతపు రోజులు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేశారు. నడక మార్గంలో వెళ్లి మొక్కులు తీర్చుకునే భక్తులతో పాదాల మండపం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం రద్దీగా మారింది. ముందుగా మెట్ల మార్గంలో టెంకాయలు కొట్టి హారతులు వెలిగించారు. ఆపై దీపారాధనలు చేసి శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో స్వామివారి పాదాలను తలపై పెట్టుకుని ఆలయంలో ప్రదక్షిణలు చేశారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్న భక్తులు గోవిందనామస్మరణలు చేస్తూ నడక మార్గంలో మెట్లకు పసుపు కుంకుమ బొట్లను అలంకరించి హారతులు వెలిగించి తిరుమలకు పయనమయ్యారు. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. అన్నమయ్య జిల్లా నందలూరులోని టీటీడీ అనుబంధ శ్రీ సోమనాథ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సోమనాథ స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా తిరుచిపై వేంచేపు చేసి ధ్వజస్తంభం వద్ద కొలువదీర్చారు. ధ్వజస్తంభానికి ఆగమ కైంకర్యాలతో అభిషేకోత్సవాన్ని దివ్యంగా పూర్తి చేశారు. ఆపై గరుడ ధ్వజపటానికి పూజాధికాలను పూర్తి చేసి సుముహూర్త సమయంలో వేదమంత్రోచ్చారణ యుక్తంగా సింహలగ్నంలో ధ్వజారోహణం నిర్వహించి ముక్కోటి దేవతలను స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు. భక్తులు శ్రీ సోమనాథ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు.
నంద్యాల జిల్లాలోని సుప్రసిద్ధ నరసింహ క్షేత్రం అహోబిలంలో ఆషాఢమాసం స్వాతి నక్షత్రం సందర్భంగా సుదర్శన జయంతి మంగళకరంగా జరిగింది. ఈ సందర్భంగా చిన్న అహోబిలం అమృతవల్లి సమేత శ్రీ ప్రహ్లాద వరద స్వామివారి సన్నిధిలో విశేష కైంకర్యాలు జరిగాయి. ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో ప్రత్యేక పీఠంపై అమృతవల్లి ఉభయ దేవేరుల సమేతంగా శ్రీ ప్రహ్లాద వరద స్వామి ఉత్సవమూర్తులను, శ్రీ సుదర్శన చక్రతాల్వార్లను, శ్రీ భాష్యకారులను కొలువుదీర్చిన అర్చకులు అహోబిలం పీఠాధిపతి శ్రీ వేదాంత మహాదేశికర్ స్వామి ఆధ్వర్యంలో ఆగమోక్తంగా పూజాధికాలను పూర్తి చేశారు. ఆపై సుదర్శన చక్రతాల్వార్లకు పంచామృతాలతో అభిషేకాలను నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు, చక్రతాల్వార్లకు అలంకరణలు, అర్చనలను జరిపారు. ఆపై మహాసంకల్పంతో శాస్త్రోక్తంగా శ్రీ సుదర్శన నరసింహ హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు శ్రద్ధ భక్తులతో సుదర్శన జయంతి ఉత్సవాల్లో పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. అమ్మలగన్న అమ్మ ముగురమ్మల మూలపుటమ్మ శ్రీ భద్రకాళీదేవి దీప్తాక్రమంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఓరుగల్లు వాసులు ఇలవేల్పుగా వెలుగొందుతున్న వరంగల్లోని శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా 9వ రోజున అర్చకులు అమ్మవారి మూలమూర్తిని పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలతో సుందర శోభితంగా అలంకరించి ప్రత్యేక పూజలు జరిపారు. ఆ తర్వాత అమ్మవారి ఉత్సవమూర్తిని దీప్తాక్రమంలో అలంకరించి సహస్రనామార్చనలు నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయం అమ్మవారి నామస్మరణలతో మారుమోగింది. చిత్తూరులోని సంతపేటలో నెలవైన శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో ఆషాఢ మాసంను పురస్కరించుకుని శ్రీ వారాహీదేవి నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీ వరకామాక్షి సైత శ్రీ కార్యసిద్ధి అభయహస్త వారాహీదేవి సన్నిధిలో అర్చకులు ప్రత్యేక ఆరాధనలు నిర్వహించారు. ముందుగా అర్చకులు భక్తవత్సలిని శ్రీ వరకామాక్షి దేవిని, అలాగే అభయప్రదాయిని శ్రీ వారాహీదేవిని సకల జనులకు పోషణను అందజేసే శాకంబరీదేవి అలంకరణలో పలు రకాల కాయగూరలతో దివ్యంగా అలంకరించి కొలువతీర్చారు. భక్తులు ఈ సందర్భంగా అమ్మవార్ల సన్నిధిలో సామూహిక దీపారాధనలు, కుంకుమార్చనలను నిర్వహించారు. అనంతరం అర్చకులు అమ్మవార్లకు అష్టోత్తరాలతో అర్చనలు జరిపి హారతులు సమర్పించారు. అలాగే ఆలయ ప్రాంగణంలోని శ్రీ వారాహీదేవి దివ్యమూర్తిని కాయగూరల అలంకరణలో కొలువదీర్చి భక్తులకు దర్శనం కల్పించారు. శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజు ఆలయంలో వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. జూన్ 27వ తేదీ నుండి జూలై 9వ తేదీ వరకు జరిగే ఉత్సవాల్లో భాగంగా ఆలయంలోని పంచపాండవులు, ద్రౌపదీదేవి, శ్రీకృష్ణ భగవాన్ మూర్తులకు అర్చకులు పుష్పాలంకారాలతో పూజలు చేశారు. అనంతరం అర్జునుడు పాశుపతాస్త్రం కోసం శివుని గురించి ఘోర తపస్సు చేసే తపస్సు అలంకరణలో అరణ్యాలకు వెళ్లే ఘట్టాన్ని ఊరేగింపుగా నిర్వహించారు. ఆలయం సమీపంలోని తాటిమాను వద్ద అర్జున వేషధారి చెట్టును ఎక్కి భక్తులపై నిమ్మకాయలు చల్లే ఘట్టం ఆసక్తికరంగా సాగింది. ఈ ఉత్సవాల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. విశాఖ మహానగరం మధురవాడలో కొలువైన శ్రీ దుర్గాలమ్మ తల్లి ఆలయం ఆషాఢమాస ఉత్సవ శోభతో ప్రకాశించింది. ఆలయంలో నేత్రపర్వంగా జరుగుతున్న శ్రీ దుర్గాలమ్మ తల్లి శాకంబరి ఉత్సవాల సందర్భంగా భక్తులు అమ్మవారికి సారెను సంప్రదాయ శోభితంగా సమర్పణ చేశారు. ఈ సందర్భంగా అర్చకులు శక్తి స్వరూపిణి శ్రీ దుర్గాలమ్మకు పలు రకాల కూరగాయలు, ఆకుకూరలు, ఫలాలతో సుందర శోభితంగా అలంకరించారు. ఆ తర్వాత భక్తులు వివిధ రకాల పిండి వంటలు, ఫలాలు, మధుర పదార్థాలను, పసుపు, కుంకుమ, పుష్పాలు, చీర, సారెలను ఊరేగింపుగా తీసుకువచ్చి దుర్గాలమ్మ తల్లికి సమర్పించి పరవశులయ్యారు. శ్రీ గోవిందరాజస్వామివారి దేవాలయం తిరునగరి నడిబొడ్డున నిత్యం భక్తకోటి సందడితో విరాజిల్లుతున్న ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి అన్నగారిగా పూజలందుకుంటున్న శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జూలై 6వ తేదీ నుండి 8వ తేదీ వరకు టీటీడీ ఆధ్వర్యంలో జ్యేష్ఠాభిషేక మహోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. తిరుపతి మహానగరంలో నెలవై ఎటు చూసినా ఆధ్యాత్మికత ఉట్టిపడే విధంగా దర్శనమిచ్చే అద్భుత పుణ్యక్షేత్రం కొండపై కొలువైన శ్రీనివాసుడి దర్శనానికి వెళ్లే భక్తులు
తప్పక సందర్శించే భక్తిధామం శ్రీ గోవిందరాజస్వామివారి దేవాలయం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారికి అన్నగారుగా పిలుచుకునే శ్రీ గోవిందరాజస్వామివారి దేవాలయం తిరునగరిలో ఉన్నందున ఒకప్పుడు తిరుపతి పట్టణానికి గోవిందరాజపట్నం అనే పేరు ఉండేది. సువిశాల ప్రాంగణాలతో, సకల దేవతల ఉపాలయాలతో, సమున్నత రాజగోపురాలతో తిరుపతి పట్టణానికే వన్నె తీసుకువస్తూ మకుటాయమాన మహిమాన్విత దివ్యధామంగా అలరారుతోంది తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి దేవాలయం. వందల సంవత్సరాల చరిత్ర ఉన్న దేవాలయాలలో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులు నిత్యం జరిగే అభిషేకాల వల్ల అరిగిపోతూ ఉంటాయి. అలా అరిగిపోతున్న విగ్రహాలను సంరక్షించుకోవడం కోసం ఉత్సవమూర్తులకు సువర్ణ కవచాన్ని ధారణ చేస్తారు. ఇందులో భాగంగానే శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో జూలై 6వ తేదీ నుండి 8వ తేదీ వరకు జ్యేష్ఠాభిషేకంను ఆగమోక్తంగా నిర్వహించనున్నారు. జూలై 6వ తేదీ ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు శతకలశ స్నపన తిరుమంజనం, మహాశాంతి హోమం, సాయంత్రం 5 గంటల 30 నిమిషాల నుండి 6 గంటల 30 నిమిషాల వరకు తిరుచి ఉత్సవం జరుగుతాయి. జూలై 7వ తేదీ ఉదయం 8 నుండి 10 గంటల వరకు శతకలశ స్నపన తిరుమంజనం, మహాశాంతి హోమం, కవచ ప్రతిష్ఠ కార్యక్రమాలను నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం 5 గంటల 30 నిమిషాల నుండి 6 గంటల 30 నిమిషాల వరకు తిరుచి ఉత్సవం జరుగుతుంది. జూలై 8వ తేదీ ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు కవచం విమాన ప్రదక్షిణ ఊరేగింపు, శతకలశ స్నపన తిరుమంజనం, మహాశాంతి హోమం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల నుండి సాయంత్రం 4 గంటల 30 నిమిషాల వరకు కవచ సమర్పణ, సాయంత్రం 6 గంటల 30 నిమిషాల నుండి రాత్రి 7 గంటల 30 నిమిషాల వరకు తిరుచి ఉత్సవాలను నిర్వహించనున్నారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీనుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా
భీమవరంలో కొలువైన శ్రీ మావుళ్ళమ్మ తల్లి దేవాలయంలో మహాసుదర్శన హోమం ఘనంగా జరిగింది. భీమవరం గ్రామదేవతగా కటాక్షిస్తున్న చల్లని తల్లి మావుళ్ళమ్మ బృహత్ మంగళమూర్తికి గజపుష్ప మాలలు, ఆభరణాలు, కవచధారణతో సర్వాంగ శోభితంగా అలంకరణలు చేశారు. అనంతరం అమ్మవారికి విశేష పూజాధికాలతో ధూపదీప నివేదనలు సమర్పించారు. ఆపై ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హోమగుండం వద్ద అర్చకులు కలశ పూజ, పుణ్యాహ వాచనం, గణపతి పూజ, సంకల్ప పూజలు జరిపి మహాసుదర్శన హోమాన్ని నిర్వహించి శాస్త్రోక్తంగా పూర్ణాహుతి సమర్పించారు. విశాఖ మహానగరం గాజువాకలో శ్రీ వారాహి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా సకల జనుల సంక్షేమాన్ని కోరుతూ ప్రాంగణంలో రాజశ్యామల హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా వారాహి అమ్మవారికి ప్రత్యేక అలంకరణలతో విశేష పూజాధికాలను నిర్వహించారు. ఆ తర్వాత ప్రాంగణంలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి అగ్ని ప్రతిష్ఠ జరిపి మూలమంత్ర సహితంగా రాజశ్యామల హోమాన్ని జరిపి మహాపూర్ణాహుతి సమర్పించారు. భక్తులు వారాహిదేవి దర్శనం చేసుకుని రాజశ్యామల యాగంలో పాల్గొని భస్మాన్ని ప్రసాదంగా స్వీకరించారు. శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజు ఆలయంలో వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. జూన్ 27వ తేదీ నుండి జూలై 9వ తేదీ వరకు జరిగే ఉత్సవాలలో భాగంగా ఆలయంలోని పంచపాండవులు, ద్రౌపదీదేవి, శ్రీకృష్ణ భగవాన్ మూర్తులకు అర్చకులు పుష్పాలంకారాలతో పూజలు చేశారు. అనంతరం అర్జునుడి అరణ్యవాసం ఘట్టానికి చిహ్నంగా పురవీధులలో గ్రామోత్సవం ఘనంగా జరిగింది. అర్జునుడిని పుష్పమాలలు, ఆభరణాలతో సుందరంగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చి పూజలు చేశారు. ఆ తర్వాత మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో అర్జునుడి ఊరేగింపు ఉత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు పత్తివారి వీధిలోని శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో వార్షిక కళ్యాణ మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. స్థానిక శ్రీరామ బాల భక్త బృందం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉత్సవాల్లో భాగంగా సీతారామచంద్ర స్వామివారికి ప్రత్యేకంగా పూజాధికాలను నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో శ్రీరామచంద్ర స్వామివారి ఉత్సవమూర్తిని దివ్యాలంకార భూషితంగా గరుడ వాహనంపై వేంచేపు చేసి విశేష కైంకర్యాలతో సేవించారు. ఈ సందర్భంగా భక్తులు ఆలయ ప్రాంగణంలో సామూహిక రామనామ స్తోత్ర పారాయణం నిర్వహించారు. నంద్యాల జిల్లా భీమవరం రోడ్డులో నెలవైన శ్రీ నాగవారాహీదేవి ఆలయంలో గుప్త నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఏటా ఆషాఢ మాసంలో 9 రోజుల పాటు అమ్మవారికి వారాహి నవరాత్రి ఉత్సవాలను జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా శ్రీ నాగవారాహి మాత దివ్యమూర్తికి అర్చకులు సంకల్ప పూజలతో శాస్త్రోక్తంగా అభిషేకాలను నిర్వహించారు. పంచామృతాలు, పలు రకాల ద్రవ్యాలతో శాక్తేయ సంప్రదాయంలో అమ్మవారికి అభిషేకాలను పూర్తి చేసిన అనంతరం దివ్యాలంకరణలో అమ్మవారిని కొలువుదీర్చి భక్తులకు దర్శనం కల్పించారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా నగనూరులో కొలువైన చల్లని తల్లి శ్రీ దుర్గా భవానీదేవి అమ్మవారి సన్నిధిలో ఆషాఢ మాసం సందర్భంగా విశేషంగా పూజాధికాలను జరుపుతున్నారు. ఇందులో భాగంగా శ్రీ దుర్గా భవానీదేవి మూలమూర్తిని సర్వశోభిత దివ్యాలంకరణలో కొలువుదీర్చిన అర్చకులు కుంకుమ పూజలతో సేవించారు. అనంతరం భక్తులు భక్తి శ్రద్ధలతో సామూహిక సంకల్ప పూజల్లో పాల్గొని అమ్మవారికి కుంకుమ పూజలను నిర్వహించారు. ఆపై అర్చకులు అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు, నీరాజనాలు అందజేసి భక్తులకు దర్శనం కల్పించారు. కాకినాడ జిల్లా తునిలో కొండకోణంలో కొలువైన లోవ శ్రీ తలుపులమ్మ తల్లి ఆలయంలో ఆషాఢ మాసం సందర్భంగా విశేష ఆరాధనలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారి దర్శనానికి తరలివస్తున్నారు. అమ్మవారిని తమ ఇంటి ఆడపడుచుగా భావించే భక్తులు అమ్మవారికి ఆషాఢ మాసం సారెను సమర్పించారు. చీర, సారె, పిండి వంటలతో ఊరేగింపుగా అమ్మవారి సన్నిధికి చేరుకున్న భక్తులు ఓం శ్రీ మాత్రే నమః నామస్మరణలు చేస్తూ భక్తిగా అమ్మవారిని దర్శించుకుని సారెను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అమ్మవారిని సామూహిక కుంకుమార్చనలతో సేవించి తరించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సత్రంపాడులో నెలవైన శ్రీ అంబికాదేవి ఆలయంలో ఆషాఢ మాసం సందర్భంగా విశేష ఆరాధనలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ అంబికాదేవికి అర్చకులు మంగళార్చనలను భక్తి శ్రద్ధలతో జరిపారు. అమ్మవారిని మంగళకర అలంకరణలో కొలువుదీర్చి భక్తులకు దర్శనం కల్పించారు. భక్తులు అమ్మవారి సన్నిధిలో సామూహికంగా లలిత సహస్రనామ పారాయణం నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్రంలోని శ్రీదేవి ఆలయంలో ఆషాఢమాసం సందర్భంగా అమ్మవారికి శాకంబరి ఆరాధనలను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అమ్మవారి దివ్యమూర్తిని పలు రకాల కాయగూరలు, ఆకుకూరలు, మధుర ఫలాలతో సకల సృష్టికి ఆహారాన్ని ప్రసాదించే శాకంబరి మాతగా అలంకరించారు. అనంతరం అమ్మవారికి శాకంబరి దేవి ఆరాధనలను ఘనంగా నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు సమర్పించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శుక్రవారం 70,011 మంది భక్తులు దర్శించుకున్నారు. 28,496 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,53,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.